సార్, ఈ సెషన్ థీమ్ ఏంటంటే లుకింగ్ హెడ్ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ. నెక్స్ట్ దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది అని. ఆల్రెడీ మీరు స్వర్ణాంధ్ర విజన్ 2047 అని చెప్పి చేశారు. అంటే 22 ఏళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయి అప్పటికి 2047కి. దానికి ఆల్రెడీ డాక్యుమెంట్ తయారు చేశారు గతంలో విజన్ 2020 లాగా. అయితే ఇప్పుడు అది చాలా దీర్ఘకాలికం కాబట్టి 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతోంది, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయి, ఆర్థిక సామాజిక ముఖచిత్రం ఎట్లా ఉండబోతోంది, ప్రాధాన్యతలు ఏంటి ఈ 10 ఏళ్లకి? థ్యాంక్ యూ రమేష్ గారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా వేటు మీడియా ఫస్ట్ టైం ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానీ జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కాన్క్లేవ్స్ పెడతారు. అందరూ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అలాంటిది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దిస్ ఈజ్ ఎ యూనిక్ కాన్సెప్ట్. నేషనల్ లెవెల్లో మనం చేస్తే బ్రాడ్గా దేశానికంతా ఉపయోగపడుతుంది. ఒక రాష్ట్రంలో చేస్తే రాష్ట్ర ప్రజలకందరికీ ఒక అవగాహన వస్తుంది. ఇక్కడుండే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగాడు. 2047 విజన్ డాక్యుమెంట్. ఒక మాటలో చెప్పాలంటే విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన దాంట్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి నేనే ఉన్నాను. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలో ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తయారు చేశాను. అది చూసిన తర్వాత అబ్దుల్ కలాం గారు వచ్చి దేశానికి తయారు చేయడం కోసం ఏదైతే మీరు ఏ విధంగా చేసి అడిగినప్పుడు నేను ఆ డీటెయిల్స్ అన్ని వారికి ఇచ్చాను. అలాంటిది ఆ రోజు విజన్ 2020 మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్కి ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏదైతే చెప్పామో అవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ఒక విజన్ చెప్పడమే కాదు, ఆ విజన్ని సాధ్యం చేసే విధంగా మనం ప్రయత్నాలు కానీ దానికి కావలసినటువంటి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047కి తయారు చేశారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి తయారు చేశాం. 2047కి ఒక చరిత్ర ఉంది. ఎగ్జాక్ట్గా మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో మనం ఎక్కడుంటామో ఆ ప్రయత్నం చేయడం కోసమే ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. కొన్ని రాష్ట్రాలు కూడా తయారు చేశారు. అయితే ఇక్కడ ఇప్పుడే రమేష్ గారు అన్నట్టు 2047 ఎగ్జాక్ట్గా 22 ఏళ్లే ఉంది. ఇదేదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల గురించి మాట్లాడడం లేదు. అందులో కూడా మళ్ళా వారు ఒక మాట అన్నారు, మీరు 22 ఏళ్ళు వదిలిపెట్టండి, 10 సంవత్సరాల్లో ఎక్కడుంటామని చెప్పమని చెప్పి వారు అడిగే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ సమావేశాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 20 ఏళ్లకు ముందు ఆలోచిస్తే ఒక గందరగోళం, కన్ఫ్యూజన్, భారతీయులు మనం ప్రగతి సాధిస్తామని అనుమానం, ప్రపంచంలో గుర్తింపు లేని పరిస్థితి. నేను గర్వంగా చెప్తున్నా, సంస్కరణలు ప్రవేశపెట్టింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అక్కడి నుంచి భారతదేశ చరిత్ర అన్స్టాపబుల్గా మారింది. ఈరోజు
11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11వ ఆర్థిక వ్యవస్థని 4వ ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అదే సమయంలో నాకు అనుమానం లేదు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ వీళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ ప్రొజెక్షన్ ప్రకారం 2038కి భారతదేశం 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. నా కోరిక 2047కి భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా తయారు కావాలి. అందులో ఈ నెంబర్ 1 ఎకానమీగా తయారు చేయడంలో తెలుగు వారి పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఇది జరుగుతుంది, రాసి పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పుడే మన మిత్రులు అడిగినట్టు ఇక్కడ ఒకసారి చూస్తే నేను చాలా స్పష్టంగా ఏదో 22 సంవత్సరాలు అప్పటికి ఏమవుతుంది అవన్నీ కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ఇయర్ బై ఇయర్ తయారు చేశాం. లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఇన్ని కష్టాలున్నా 12% గ్రో అయ్యాం. అయితే 12% కాదు, నేను అనుకోవడం 15% గ్రో కావాలనుకుంటున్నాం. అదే సమయంలో ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 10.5% గ్రో అయ్యాం. ఏదైతే డబుల్ డిజిట్ గ్రోత్ సాధ్యమని చెప్పాం, ఇన్ని కష్టాల్లో సాధించాం. ఇది స్టెబిలైజ్ చేయగలిగితే ఇది రాబోయే రోజుల్లో పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఎప్పటికో చెప్తున్నారు ఇది 5 ఏళ్లలో ఏముంటుంది, 10 ఏళ్లలో ఏముంటుందని అడిగారు. ఈ 5 ఏళ్లలో మీరు చూస్తే 23, 24 14,22,094 కోట్ల రూపాయలు జీఎస్టీపీ. అది 24-25కి 15,93,062 కోట్లు అయ్యాం. ఇది 28-29 మళ్లీ నేను ఎన్నికలకు పోయే లోపల 29,29,402 కోట్ల రూపాయలు, అంటే డబల్, రెండింతలు ఇది పెరిగే అవకాశం ఉంది. 4 ఏళ్లలోనే 5 ఏళ్లు మొత్తం కలిసి 5 ఇయర్స్ పీరియడ్ లో డబల్. అదే సమయంలో 29,29,000 నుంచి 5 ఏళ్లలో 5 లక్ష, ఇది మొత్తం కలిసి 5,57,21,610 కోట్లు. అది అక్కడి నుంచి డబల్ అవుతుంది. అంటే ఈరోజు 22, 23, 24 ఎక్కడున్నాము 14 లక్షల నుంచి అది డబల్ రఫ్గా 29, అది డబల్ రఫ్గా 58 లక్షల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే బాధ్యత ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సార్ 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు. 16 లక్షల్లో ఉన్నాం ఇప్పుడు. 50 లక్షలు 10 ఏళ్లలో కావాలి. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది. తెలంగాణతో పోల్చినా, కర్ణాటకతో పోల్చినా, తమిళనాడుతో పోల్చినా చాలా తక్కువలో ఉన్నాం. అట్లాంటిది 50 లక్షల జిఎస్టిపి సాధించాలంటే తలసరి ఆదాయం మీరు చూస్తే 2,66,995 రూపాయలు 23-24 ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 2,98,058, 28-29కి 5,42,985 రూపాయలు. అదే 33-34కి 10,55,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. 33-34కి మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం యావరేజ్ సగటు ఆదాయం 10 లక్షల రూపాయలు, 10,55,000. అందరూ కానీ సహకరిస్తే ఇది అసాధ్యం కాదు. ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన, దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇది ఏ విధంగా సాధిస్తామంటే, ఒకప్పుడు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. అయితే చెప్పేసి ఇంట్లో పడుకుంటే కాదు,
నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్లో రెవల్యూషన్ రావాలని 2-3 ప్రైమ్ మినిస్టర్స్తో స్టార్ట్ చేశాను. విన్నారు కానీ వాడు సాధించలేకపోయారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారిని కన్విన్స్ చేస్తే నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్ వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు, ఉండగలుగుతాడు. భర్త లేకపోయినా భార్య ఉండగలుగుతుంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు. ఏ మీటింగ్లో చూసినా 5 నిమిషాలకు ఒకసారి వార్తలు చూసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు కూడా నేను పేపర్లు పెట్టుకొని చూసేది పోయి సెల్ ఫోన్లోనే చూసి చెప్పే పరిస్థితికి వస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చాలా అంబిషియస్ ప్రొజెక్షన్స్ ఇచ్చారు, 10 లక్షల రూపాయల సగటు ఆదాయం అని. యాక్చువల్గా ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా లేదు. ఫిస్కల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. మీరు గ్రోత్ రేట్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ ఇప్పుడు 10.5% వస్తే సరిపోదని చెప్పి మొన్న మీటింగ్లో కూడా చెప్పారు. ఈ స్థాయిలో మనం పెరగాలంటే ఇంత తక్కువ సరిపోదు అని చెప్పి. మీరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా డ్రమటిక్గా ఒక నాటకీయంగా మనం అభివృద్ధిని సాధించాలి అంటే, డ్రమటిక్ గ్రోత్ కావాలి అంటే దానికి అవసరమైనటువంటి ఎకనామిక్ బేస్ మనకు ప్రస్తుతానికి రాష్ట్రంలో లేదు. ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడేది? ఎందుకంటే హైదరాబాద్లో అభివృద్ధి మొదలైన తర్వాత, అంటే ఆ బేస్ వేయడం మొదలైన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు పట్టింది హైదరాబాదు నిజంగా అభివృద్ధి చెందుతోంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించడానికి. అప్పుడు కూడా 2002, 2003 ప్రాంతంలో ఈ కంప్యూటర్లు పెట్టారు, వీటి వల్ల ప్రయోజనమే ఉంది, వీటి వల్ల అభివృద్ధి ఏముంటుంది, ఇవి కడుపుకి తిండి పెడతాయా అని విమర్శించారు. అది ఎప్పుడు 2005 తర్వాత 2008, 9, 10 అప్పటికీ ఫలాలు వచ్చినాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ బేసు చాలా బలహీనంగా ఉంది. మీరు నెక్స్ట్ 4 ఏళ్లలో ఎంత కష్టపడినా చాలా తీసుకొస్తున్నారు, ఇండస్ట్రీస్ చాలా తిరుగుతున్నారు. 9-10 ఏళ్లలో ఆ అభివృద్ధి ఫలాలని సాధించడం సాధ్యమయ్యే పనేనా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో ఫస్ట్ నేను ముఖ్యమంత్రి అవుతాను, జీతాలు ఇవ్వలేకపోయాను. 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ రోజు ఇవ్వలేని పరిస్థితిలో అన్నీ కూడా రివ్యూ చేశాం. రివ్యూ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకొని 10 సంవత్సరాలు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు లేకుంటే 27 సంవత్సరాలు హైదరాబాద్ అభివృద్ధి. పబ్లిక్ పాలసీ ఎప్పుడు కూడా ప్రజలందరూ కానీ సహకరిస్తే, ఆ రోజు నేను ఐటీ గురించి మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను. చదివిచ్చారు. చదివించిన తర్వాత హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చాయి. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. కడాన నాదేళ్ల సత్య హైదరాబాద్ మైక్రోసాఫ్ట్లో పనిచేసి ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితికి వచ్చాడు. అదొక చరిత్ర. దానికంటే ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే ఆ దేశస్తులు కాదు, ఇండియన్స్లో ఎవరు ఎక్కువ ఉన్నారని చూస్తే 30-35% తెలుగు వాళ్ళు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా 30-35% తెలుగు వాళ్ళు. 20 ఏళ్లలో ప్రపంచంలోని హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తే 10 ఏళ్లలో సాధించలేమంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మెగా డ్రీమ్స్ ఉండాలి, అప్పుడే ఏదైనా సాధ్యం. అందుకే నేను చెప్పింది మీకు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాం. అదే సమయంలో ఎవ్రీ 15 డేస్కి SIPB మీటింగ్ పెట్టాం, SIPC మీటింగ్ పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు 15 నెలల్లో తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పని విధానం చేసి నిరూపిస్తున్నాం.